నువ్వు యజమానివేనా ఈ సేవకుడు శాశ్వతం అనుకోవడం కుదిరే పని కాదండి. ఎందుకంటే ఒక ఆయన బాగా పనిచేస్తాడు గుమాస్తా, అసలు కొట్టంతా ఆయనదే అన్నట్టుగా ఉంటుంది అది. కానీ ఆయన లేకపోయినా కూడా మనం నడిపించుకునేలా ఉండాలండి. సామర్థ్యం అంటే ఇది ఎప్పుడు కింద వాళ్ళ మీద యజమాని ఆధారపడకూడదు. ఆధారపడినట్టుగా వాళ్ళ దగ్గర మాట్లాడాలి. నువ్వు లేకపోతే దుకాణం లేదయ్యా, నువ్వు లేకపోతే వ్యవసాయం లేదయ్యా, నువ్వు లేకపోతే ఆఫీసు లేదయ్యా అనాలి. ఎందుకంటే వాడు సంతోషంగా పనిచేయాలి. కానీ లోపాయకారిగా మనం ఎలా ఉండాలంటే వాళ్ళు లేకపోయినా కూడా నడిచేలాగా ఆ పనులన్నీ మనం నేర్చుకుని చేసుకోవాలి. అప్పుడే వ్యాపారాలు బాగుంటాయి, వ్యవసాయాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి. ఆధారపడ్డాం, అందులో ఆ విషయం వాడికి తెలిసేలా ఆధారపడ్డామంటే వాడు సర్వమంగళనామా సీత పక్కనే ఇంకో కొట్టిట్టేయడం ఖాయం. పక్కనే పెట్టేస్తాడు ఇంకో కొట్టు. పైగా ఈ కొట్టు మీద దుష్ప్రచారం కూడా మాట్లాడతాడు. అటువంటి అవకాశం ఇవ్వకూడదు. వాడికి వచ్చిన పనులన్నీ మనం నేర్చేసుకుంటే ఎప్పుడైనా వాడు వెళ్ళిపోయినా కూడా మంచిదేనయ్యా, నీకు బోర్డు పనులు ఉంటాయి వెళ్ళరా అని చెప్పి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపేసి మన పని మనం చూసుకోవాలి. కొడుకులు ఏడుస్తారు, ఎందుకయ్యా దిక్కుమాలిన కొడుకులు, ధృతరాష్ట్రుడికి 100 మంది ఉన్నారు, ఏం ఉపయోగం? వాళ్ళకి వీడు దద్దనం పెట్టాడు, పెద్దకరం అంటే అది వాళ్ళు పెట్టాల్సింది. ఎందుకంటే అటువంటి కొడుకులు ఉంటే ఎంత పోనీ మంచి కొడుకు అంటావా? అసలు కొడుకులు లేకపోతే నష్టం ఏమిటి? సంతానమే లేకపోతే నష్టం ఏమిటి? పెళ్ళే కాకపోతే నష్టం ఏమిటి? శుకుడిని ఉదాహరణగా చెప్పాడు. వ్యాసుని కుమారుడైన శుకుడు కేవల జ్ఞానంతో మోక్షం పొందాడే. రమణ మహర్షికి సంతానం ఉందా అండి? జిడ్డు కృష్ణమూర్తి గారికి సంతానం ఉందా అండి? వివేకానందుడికి సంతానం ఉందా అండి? పెళ్ళైన దంపతులు శారదా రామకృష్ణుడు బ్రహ్మచర్యం పాటించారే, వారికి సద్గతి కలగదా? వేరే చెప్పాలా? వారి జీవితం వల్ల, వారి మాటల వల్ల మనమే ఆనందంగా ఉన్నామే, వారెంత ఆనందంగా ఉన్నారు శారదా రామకృష్ణుడు. ఆయన పెళ్ళెప్పుడే చెప్పేశాడు. ఆయన పెళ్లి చూపుల్లోనే ఇగో ముందే చెబుతున్నాను, నేను బ్రహ్మజ్ఞానం కోసం తపస్సు కోసం పుట్టా, అందుకు నాకు సహకరించాలి, నాతో పాటు నువ్వు కూడా జ్ఞానం పొందాలంటే రా, లేదు పిల్లలు మనవాళ్ళు మినపరాళ్ళు అన్నావా నీ ఇంట్లో కూర్చో, నాకు అవసరం లేదని చెప్పాడు. నాకు అదే కావాలని వచ్చింది. ఉంటారండి గంతకు తగ్గ బొంత అనంటే జ్ఞానికి తగిన జ్ఞాని దొరుకుతారు. ఆ పట్టుదలతో ఉండాలి.